జందాల్ పరిశ్రమకు సంబంధించి సిపిఎం పార్టీ తరపునటువంటి చల్లా జగన్ కూడా ఈ 375 రోజులు మెజారిటీ రోజులు దానికి కేటాయించడం జరిగింది. అంటే మొదట్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, కానీ మధ్యలో మీరు తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినాయి. సిపిఎం మీ పార్టీ తరపులో ఏమైనా పార్టీ విభేదాలు కానీ లేదంటే భేదాభిప్రాయాలు కానీ ఏమైనా వచ్చాయా? అంటే గిరిజన తరపునే ఎప్పుడు కూడా సిపిఎం పార్టీ నిలబడి మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేసింది. గతంలో కూడా భూసేకరణప్పుడు కానీ అప్పుడు కానీ. అప్పుడు లేనటువంటి విభేదాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? దాని మీద మీరు ఏం చెప్తారు సార్? ఒకటి, దీనిలో విభేదాలు ఏమీ లేవు. మొదటి నుండి కూడా సిపిఎం పార్టీగానే మద్దతు ఇచ్చాం. జిల్లా కమిటీ పార్టీ చర్చించి మద్దతు ఇచ్చాం. మధ్యలో విభేదాలు ఎందుకనంటే విభేదాలు తప్పుకోవడం అనేది ఎక్కడ నేనైతే చేయలేదు. మేమైతే రాకూడదని వెళ్ళకూడదని మేము ఎక్కడ అనుకోలేదు. ఎప్పుడు వచ్చింది నిర్ణయం ఎప్పుడు వచ్చిందంటే రఘురాజు గారు అనుచరులు కొంతమంది గిరిజనుల భూములు బినమే పేర్ల మీద తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగింది కలెక్టరేట్ లో ఎప్పుడైతే ఇచ్చారో ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరో వెళ్ళి పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో వచ్చిందని మేము రెస్పాండ్ అయ్యి రఘురాజు గారు ఒక పోరాటం చేస్తారు మంచిదే, కానీ మరి ఆయన అనుచరులు ఏమో గిరిజనుల భూములు తీసుకొని అన్యాయం చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ యంత్రాన్ని దీని మీద చర్యలు తీసుకోవాలి, రఘురాజు అయితేనే ఎవరైతేనే ఆ అనుచరులైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎవరో చెప్పినప్పుడు మా కార్యకర్తకి ఇప్పుడు ఆయనకి మనకే డిఫరెన్స్ వచ్చింది. ఆయన గిరిజనులకు అన్యాయం జరిగింది ఒక పక్కన అంటున్నాడు, కాబట్టి ఆ విషయం వరకు మనం డిబేట్ ఇవ్వాలి. ఈ డిమాండ్ వేరు, ఆ డిమాండ్ వేరు. కాబట్టి ఈ డిమాండ్ వరకు మీరు ఆ పోరాటంలో పాల్గొడు సరైనది కాదు, మీరు వెళ్ళొద్దని చెప్తే ఆ రోజు సాయంత్రం ఉదయం వెళ్ళన్నాడు, మళ్ళీ రెండోసారి వెళ్ళాడు, సాయంత్రం కూడా వెళ్ళాడు, తర్వాత వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మేము ఆయన చెప్పాలని చెప్పాం, షోకేజ్ నోటీస్ ఇచ్చాం. ఇది పార్టీ పద్ధతికి భిన్నంగా మేము వద్దన్న తర్వాత సరైనదిగా చెప్పాం. ఆయన ఏదో వివరణ ఇచ్చింది, ఆ వివరణ కాదు నేను ఉండను, అది నీవు ఉండవు మాకు అనవసరం, నీకు వెళ్ళొద్దని చెప్పాం, ప్రెస్ మీట్ లో పాల్గొవద్దని చెప్పాం. ఎందుకు పాల్గొనంటే సమాధానం సూటిగా లేదు, తినగలేదు. అందుకని మా పై కమిటీకి తెలియజేశాం. అంతవరకు ఆయన వరకు ఆ చర్య. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఈ విషయం కూడా చెప్పలేదు, ఎందుకంటే నాకు సంబంధం లేదు కదా. సంబంధం ఉందా లేదా మేము ఒక ప్రశ్న అడిగాం, నువ్వు ఎందుకు వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళవు, దానికి సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పడం నా నచ్చినట్టు వెళ్ళిపోతానంటే నేను పూర్తికాలం పోషించింది సిపిఎం పార్టీ, ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోషించింది, ఒక కార్యకర్తగా ఎదిగావు. ఇవన్నీ పార్టీ పద్ధతి పాటించకుండా నువ్వు అదే ఇదే నీవు ఎవరు చెప్తే వినండి, నేను పద్ధతికి భిన్నంగా మాట్లాడడం లేదు. కాబట్టి ఆ రకంగా విభేదాలు ఏమి లేవు, కానీ ఈ రకమైన డిసిప్లిన్ లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ పోరాటంలో కానీ కొనసాగితే ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చున్నాం. ఇప్పుడు దీంతో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఆయన అందులో ఉన్నదానికి ఈ ఒప్పందానికి మాకేం సంబంధం లేదు. ఆయన ఉన్నాడు కాబట్టి మీ కార్యకర్త లేదా మీ నాయకుడు అంటే ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. చల్లా జగన్ గారు, ఈ రోజు మీ అందరి పోరాటం ఫలితంగా 375 రోజులు రఘురాజు గారి ఆధ్వర్యంలో మీలాంటి వాళ్ళందరూ కూడా రైతుల తరపున నిలబడి పోరాటం చేశారు. ఫలితంగా మీరు ఏవైతే 7 డిమాండ్లు పెట్టారో అవి ఒప్పుకున్నారని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే దీనిపైన ఈ సుదీర్ఘమైన పోరాటం చేసిన వెనకాతల చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి, కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా మీరు ఇందులో చాలా కీ రోల్ పోషించారు. సిపిఎం పార్టీ తరఫున, రైతు సంఘం తరఫున మీరు సుదీర్ఘంగా దీనికి ఎక్కువ సమయం కేటాయించి పనిచేయడం వల్ల ఈ ఫలితం వచ్చిందా, లేదంటే ఇందులో ఏమైనా ప్యాకేజీలు ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానివల్ల మీరు పని చేశారా, ఏంటి దీని మీద వివరణ? ప్యాకేజీలని ఆరోపణలు ఎవరైతే చేశారో ఆ ప్యాకేజీల గురించి వాళ్ళకే తెలిసి ఉండాలి. ఉద్యమం మొదలెట్టిన మొదట్లో పోలీసు నిర్బంధం మీ అందరికీ తెలుసు. దాంతోపాటు సాక్షాత్తు ప్రభుత్వమే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు జిల్లాల కలెక్టర్ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టి 14 మందికి మాత్రమే డబ్బులు ఇవ్వాలి, మిగిలిన ఎవరికి పైసా ఇవ్వక్కర్లేదు, వచ్చి మర్యాదగా తీసుకోండి అని చెప్పారు. మనం తాడో పేడో తేల్చాలని చెప్పాం. కంపెనీ కట్టలేనందువల్ల భూమి ఇవ్వాలని చెప్పాం. కంపెనీ కడితే ఉద్యోగాలు ఇచ్చి మిగిలిన డిమాండ్లన్నీ చేయాలని చెప్పాం. ఈ రోజుకి జిందాలు కంపెనీ కడుతుంది, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తుంది. ఆ రోజు ఏదైతే బాండ్లు రూపంలో ఏదైతే షేర్లు ఉన్నాయో ఆ షేర్ల కోసం మళ్ళీ షేర్ అంతా కాకుండా మళ్ళీ 2,50,000 ఇవ్వడానికి సిద్ధపడింది. అందువల్ల నిర్వాసులు అందరితో మనతో పాటు ఆ చర్చల్లో రఘురాజు గారి నాయకత్వంలో మేము అందరం ఉన్నాం, రైతులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ బెలే ఉందని చెప్పేసి అందరూ ఆమోదంతో ఈ రోజు కూడా ఒక్క మనిషి దగ్గర నుంచి కూడా నిరసన లేదు. అంటే ఈ పోరాటం ఎంత బాగా జరిగింది. ఎందుకంటే మేము చాలా పోరాటాలు చేసాం, మేము చాలా విజయాలు సాధించాం. మేము 10 అడిగితే 5 చేశారు, 4 చేశారు, 6 చేశారు, కానీ పూర్తి కావలేదు. కానీ మేము అడిగిన 6 ఇక్కడ విజయం సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీ పార్టీ నుంచి ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో జిల్లా కార్యదర్శి సిపిఎం నాయకులు తమ్మినేని సూర్యనారాయణ గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. అంటే మేము ఒక లక్ష్యంతో మేము రఘురాజు గారికి మొదట సహకరించాము, అది నిజమే,
కానీ మధ్యలో మేము దాన్ని విభేదించాము. రైతులకు భూమి వెనక్కి ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ పెట్టాము. ఆ డిమాండ్‌ని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు. అందుకనే మేము ఉద్యమం నుంచి తప్పుకున్నాము అని చెప్పేసేసి వాళ్ళన్నారు. కానీ మీరు కంటిన్యూ చేశారు. అంటే దీని వెనకాల మా మా కార్యకర్త మా మాట కాదని ఆయన ఉద్యమం చేశారు. అది మా పార్టీ అధిష్టానానికి పంపించాము. ఆయన మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటది అనేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటి మీకు వాళ్ళకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? పార్టీ ప్రోగ్రాంలో ఏముంటదంటే, ఇప్పుడు జిల్లా నాయకత్వం ఆలోచించిన ప్రోగ్రాంలో పేద ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఆ కష్టాల్లో కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొనాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళకి ఏమైనా ఏం కావాలో అది సాధించాలి. అదే పని బోర్డు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తాం. మేము కూడా చేసింది ఇదంతా ఈ ప్రాంతంలో గిరిజనులు, దళితులు నష్టపోయి 18 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆ పోరాటంలో వాళ్ళకి ఏం కావాలో అది చేయాలి తప్ప, మనం ఒకే ఏకైక డిమాండ్ పట్టుకొని జరిగినప్పుడు జరగలేనప్పుడు మనం కానీ వెనక్కేస్తే మనం అక్కడి నుంచి అడుగు వెనక్కి తీస్తే ఇప్పటికీ చెందాలంటే ప్యాకేజీలు అనే ప్రసారం ఉంది. ఏ ఏ పరిస్థితిలో ఒక్క అడుగు నేను వెనక్కి వేసినా అది ప్యాకేజీలు అని ఇప్పటికే మా పార్టీ నుంచి వెళ్ళిపోయినా నాకు శత్రువుగా నా రఘురాజు శత్రువుగా ఉన్న వ్యక్తులందరూ రోజు గ్రూపుల్లో ప్యాకేజీ ప్యాకేజీ అని. నేను కానీ ఒక అడుగు పార్టీ మాట ఎన్నో వెనకో నేను కానీ వెనక్కేస్తే ఆ ప్యాకేజ్ అనేది మరికొంత బలపడదు. నేను ఇంతవరకు ఏ ఉద్యమంలోనే సరే చివరి వరకు పోరాడాను తప్ప మధ్యలో వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. పార్టీ చెప్తే విన్నానా లేదనేది పార్టీ కూడా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో వెనక్కి వచ్చేయడం అనేది మన పార్టీకి నష్టం. అలాగే ఆ నిర్ణయం చేసినందువల్ల మనం ఏదైతే ప్రోగ్రాంలో ఉన్న పేద ప్రజలందరికీ దూరం అవుతామని చెప్పేసి నేను చెప్పాను, చెప్పదలుచుకున్నాను కూడా. ఈ ప్రాంతంలో ఈ జిందాల్ అనే కంపెనీ చిన్నది కాదు. దేశంలో అతి పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఒకటి. డైరెక్ట్ ప్రధానమంత్రితో యాక్సెస్ ఉన్నది. అలాంటి కంపెనీని ఈ మెడలు వంచని పదం రైటో రాంగో కానీ మనం పెట్టిన డిమాండ్లు భూమికి భూమి ఇవ్వాలంటే కంపెనీ ఇవ్వదు, ఇస్తే కోర్టు ఇవ్వాలి. కోర్టుకి వెళ్ళి మన పార్టీగా మేమైతే కోర్టుకి వెళ్ళలేదు. ఈ రైతులు వెళ్ళారు, ఇది నడుస్తుంది, అది ఉంది. ఈ లోపు చర్చలు జరగడం, ప్రభుత్వం ముందుకు రావడం, ఈ నేపథ్యంలో రైతులకి ఏం కావాలో అది జరగడం, ఆ ఆనందం ఉండడం, ఆ నేపథ్యంలోనే ఇది బాగుందని చెప్పేసి నా అభిప్రాయం. రఘురాజు గారు చెప్తేనే ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. రఘురాజు గారు చెప్తేనే ఇక్కడ ఉద్యోగం చేయకుండా జీతాలు ఇచ్చారు. రఘురాజు గారు చెప్తేనే ఈ 1000 మంది పోగయ్యారు. అది మేము కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనుషులు రఘురాజు గారు వస్తున్నారు కనుక ప్రోగ్రాం ప్రకారం పేద ప్రజలు ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళకి మేలు చేసేటట్టు ఉండాలనే ఒక ఉద్దేశం ఉంది. మనం పిలిస్తే రాపోవచ్చు, కానీ సమస్య న్యాయమైంది. ఆ న్యాయమైన సమస్యలో మనం కూడా భాగంగా ఉంటే ఆ విజయంలో మనకు కూడా ఆ పేరు ప్రఖ్యాతులతో పాటు వాళ్ళకి న్యాయం న్యాయం జరుగుతుంది. మనకి ఎంతో కొంత ఈ ప్రాంతంలో గౌరవం తప్పుతుందని చెప్పేసి నేను వ్యక్తిగత అభిప్రాయం. ఈ పోరాటం నేపథ్యం అంతా మనం చూసుకున్నట్టయితే చాలా విమర్శలు వచ్చాయి కాబట్టి, ఈ పోరాటంలో మీరు నిజంగానే విజయం సాధించారా? రైతులకి ఇస్తున్నటువంటి పరిహారం కూడా సరిపోతుందా? సంతృప్తి చెందినట్టేనా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? విజయం అనే దానికి ప్రతిదానికి ఒక కొలమానం ఉండదు, టేప్ ఉండదు. మనతో ఉన్న 200 మంది 300 మంది ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. ఏదైతే పరిష్కారం కోసం చర్చలు జరిగాయో, 7 డిమాండ్లు ఏం చేద్దాం అని చెప్పేసి అడిగినప్పుడు ఇదే మంచిది, ఇదే మాకు కావాలని చెప్పారు. అందువల్ల పరిపూర్ణమైన 7 డిమాండ్లు ప్రజలు ఆమోదించారు. అందువల్ల పూర్తి 100% ఇది విజయం అని చెప్పేసి నేను భావిస్తాను వ్యక్తిగతంగా.